నీ విలువను నువ్వే కాపాడుకో. ఆశించకు, ఎదురు చూడకు. జీవితం ఒక నిరంతర ప్రయాణం. ఈ దారిలో మనకు ఎంతోమంది తారసపడతారు. కొన్ని బంధాలు బలపడతాయి, కొన్ని తెగిపోతాయి. అయితే ఈ ప్రయాణంలో మనకు ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఒక కీలకమైన విషయం ఉంది. ఎవరి నుండి ఏది ఆశించకు, ఎవరి కోసం ఎక్కువగా ఎదురు చూడకు. ఇది కేవలం ఒక సూచన కాదు, మన వ్యక్తిత్వాన్ని, స్థాయిని, విలువను కాపాడుకునే ఒక గొప్ప మంత్రం. ఎవరి నుండి ఏది ఆశించని వ్యక్తి తన సొంత బలాన్ని నమ్ముతాడు, తనకు తానుగా నిలబడతాడు, ఎదురైన సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉంటాడు. అటువంటి వ్యక్తిత్వం స్వాతంత్రాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. అదే ఎదుటివారి నుండి నిరంతరం ఆశించే వ్యక్తి. వారి దయ కోసం ఎదురు చూసినప్పుడు అతని వ్యక్తిత్వం బలహీనపడుతుంది. అది ఒక రకంగా మన శక్తిని, నిర్ణయాలను ఇతరుల చేతుల్లో పెట్టేసినట్లు అయిపోతుంది. ఎవరి కోసమో నిరంతరం ఎదురు చూడటం అనేది మన సమయాన్ని, శక్తిని వృధా చేయడమే కాదు, వారు వస్తేనే నా పని అవుతుంది, వారు వస్తేనే నేను సంతోషంగా ఉంటాను అనే ఆలోచనలు మనల్ని బానిసలుగా మారుస్తాయి. ప్రతి చిన్న విషయానికి ఎదుటివారితో అనుమతి కోసం, వారి రాక కోసం ఎదురు చూస్తున్నప్పుడు వారి ప్రాధాన్యత మనకు కాకుండా ఎదుటివారు ఇచ్చినట్లు అవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే మన విలువను మనమే తగ్గించుకోవడం అన్నమాట. మన సమయాన్ని, మన ఆలోచనలను, మన కష్టాన్ని విలువ లేకుండా పోతుంది. ఇతరులు మనల్ని తేలిగ్గా తీసుకుంటారు. ఒక వ్యక్తి తన పనులను తానే చక్కబెట్టుకుంటూ తన సొంత ప్రణాళికలతో ముందుకు సాగుతున్నప్పుడు సమాజంలో అతని స్థాయి పెరుగుతుంది. అతని విలువను ఇతరులు గుర్తించక తప్పదప్పుడు. అదే ఎదుటివారి కోసం నిరంతరం ఎదురు చూస్తూ ఆ వ్యక్తిని ఇతరులు పట్టించుకోరిక. అతని మాటలు కూడా ఎవరు విలువ ఇవ్వరు. నిజమైన వ్యక్తిత్వం, ఆత్మగౌరవం అనేవి ఆశలు, ఎదురుచూపుల నుండి విముక్తి పొందినప్పుడే వెల్లివిరుస్తాయి. నీకు నువ్వే లోకం కావాలి. నీ సంతోషానికి, నీ విజయానికి, నీ శాంతికి నువ్వే కర్త కావాలి. ఎదుటివారి నుండి అందేది కేవలం ఒక బోనస్ మాత్రమే. అది నీ జీవితానికి ప్రాథమిక అవసరం కాదు. నీ సమయం విలువైనది, నీ శక్తి అపారమైనది, నీ వ్యక్తిత్వం అమూల్యమైనది. ఈ మూడింటిని ఇతరులతో, ఆశలు, ఎదురుచూపులతో ముడిపెట్టి వృధా చేయకు. నీ లక్ష్యంపై దృష్టి పెట్టు, నీ బలాన్ని నమ్ము, నీ సొంత మార్గంలో ముందుకు సాగు. ఓం సాయిరామ్. శ్రీ సాయి అనుగ్రహ ప్రాప్తిరస్తు.